నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అనారోగ్యంతో బాధపడే వారికి సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాలకు నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేర్చాలి. పెంచలకోన క్షేత్రంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన అనంతరం మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జేసీ కార్తిక్ తదితరులు. సమస్యలపై ప్రజలు నేరుగా కలిసి విన్నవించుకోవాలి. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన తహసీల్దార్ రమాదేవి. శ్రీవారికి వైభవంగా ఏకాంత సేవ. గూడూరు రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. చివరి రోజున జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. అనారోగ్యంతో బాధపడే వారికి సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పలువురికి ఆయన చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ వైద్య సేవలు పొందిన పలువురికి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా కొమ్మనేటూరుకి చెందిన వెడిచెర్ల చెంచయ్యకు 45,000, కొండాగుంటకు చెందిన పెళ్లూరు మంజులమ్మకు 23,000, కాండ్రా గ్రామానికి చెందిన చైతన్యకు 10,000 రూపాయల వంతున చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. మొత్తంగా 78,000 రూపాయల మొత్తాన్ని సీఎం సహాయ నిధి నుండి అందజేశారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని వారికి సీఎం సహాయ నిధి కింద నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే చాలా మందికి ఆర్థిక సాయం అందజేశామని, ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెలబల్లి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లరాజు తదితరులు పాల్గొన్నారు. యోగా చేసే వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జేసీ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. పచ్చని చెట్లు, మనసుకు హాయి కలిగించే చల్లటి గాలులు, రమణీయమైన ప్రకృతి ఒడి, దేవుడి గుడిలో ధ్యానం, యోగాసనాలు వేశారు. ఈ యోగాంధ్ర కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. వారు కూడా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ యోగాసనాలు వేసేవారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. యోగాను మన దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆయన వివరించారు. యోగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు, ఆరోగ్యంగా ఉంటారు, ఖర్చు కూడా ఉండదు. కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు యోగాని కంటిన్యూ చేయాలని చెప్పనేసి తెలియజేయడం కూడా జరిగింది. ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు వాళ్ళని తీసుకుంటే బ్రహ్మాండంగా 75-80 సంవత్సరాలైనా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు. ఈరోజు 30 సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్ పాలై ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉండవని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాతో వచ్చాడు ఈయన యోగా గురువు, ఈయనకి 75 సంవత్సరాలు. ఈయన అన్ని ఆసనాలు వేస్తాడు.
చిన్నపిల్లలు వేసినట్టు అన్ని ఆసనాలు వేస్తారు. కాబట్టి ఆయన్ని కూడా మనం ఆశ తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పేసి తెలియజేస్తాం. ఇంకా పలువురు మాట్లాడారు. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచలకోన్లో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనం ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్కి యోగా ఒక చక్కని సమాధానం చెబుతుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదేవిధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచలకోనలో నరసింహస్వామి దగ్గర మనం ఈ యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం. అదేవిధంగా 21 జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా 7,000 లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. ప్రతి గ్రామము వార్డు స్థాయిలో పార్క్ అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, గ్రౌండ్ అవ్వచ్చు, ఇలా వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం. 7,000 లొకేషన్స్, సుమారుగా 5,000 నుంచి 6,000 మంది ట్రైనర్స్ని కూడా మనం ట్రైన్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ 21న ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు తహసీల్దార్ గా రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆమెకు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ, మనుబోలులో ఎక్కడైనా ప్రజలు రెవెన్యూ సమస్యలు ఎదుర్కొంటుంటే వాటిని సకాలంలో పరిష్కరిస్తామని తెలిపారు. తమ పరిధిలో లేని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రజలు స్వయంగా తనను కలిసి సమస్యలు విన్నవించుకోవచ్చని ఆమె వివరించారు. అలాగే డిటి ప్రతాప్, ఆర్ఐ అరుణ్ తేజ కూడా బాధ్యతలు స్వీకరించారు. నా పేరు రమాదేవి. నేను సైదాపురం తహసీల్దార్గా పనిచేస్తూ బదిలీల నిమిత్తం ఈ మనుగోలు మండలానికి కేటాయించబడి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు 16వ తేదీ. ఈ మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే, ఏదైనా కానీ రెవెన్యూ సమస్య ఏదైనా ఉంటే స్వయంగా నా దగ్గరికి వచ్చి నేను నా ద్వారా ఏ సమస్యలు తీర్చగలిగాయి నేనే స్వయంగా చేర్చగలుగుతాను. పై అధికారులకు ఏమన్నా ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సత్వరమే వాళ్ళ సమస్యను తీర్చడానికి కృషి చేస్తానని తెలియజేస్తాను. విభజన చట్టంలో పొందుపరిచిన దుగరాజపట్నం పోర్టు పనులను వెంటనే ప్రారంభించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. నాయుడుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, నాయకులు తదితరులు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ, దుగరాజపట్నం పోర్టు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పోర్టు నిర్మాణం జరిగితే గూడూరు, సూలూరుపేట నియోజకవర్గాల్లో లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ ప్రాంతాల రైతులు ఆర్థికంగా బలపడతారని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి వెంటనే పోర్టు పనులు ప్రారంభించాలని కోరారు. ఆయన జాబు రాసి ఆపాడు. ఆయనకి బంధువులంటే ప్రీతి ఎక్కువ, చాలా ప్రీతి ఎక్కువ. ఆయనకు ఒక బంధువు ఉండేవాడు కృష్ణపట్టణంలో. ఆ బంధువుకి సహాయం చేసేదాని వల్ల 1,00,000 మంది రైతులు కోటీశ్వర్లు ఉండేవాడిని బట్టి 1,00,000 మంది బలహీన వర్గాలు మరి లక్షాధికారులు ఉండేవాళ్ళు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి దుగరాజపట్టణ ఓడ రేవును ఆపినటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, ఎప్పుడు అమరావతి మరి దుగరాజపట్టణాన్ని నువ్వు ఎందుకు ఆపావు? ఎందుకు ఆపావు? ఎవరిచ్చారు నీకు హక్కు?
చట్టానికి వ్యతిరేకం కదా, దాన్ని ఎందుకు జాబు రాసావు నితిన్ గడ్కరీకి? అది తప్పు, చేసిన తప్పును క్షమాపణలు చెప్పుకోవాలని సూళ్ళూరుపేట, గూడూరు, నాయుడుపేట ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతూ, ఆయన అంటున్నాడు ఈ మధ్య జీరో కరప్షన్ ఆయన. మరి ప్రతి పోలీస్ స్టేషన్లో కరప్షన్ ఉంది, ప్రతి తాలూకా ఆఫీసులో కరప్షన్ ఉంది, ప్రతి ఎమ్మెల్యే ఈరోజు కరప్ట్ అయింటాడు ఏదో ఒక 10% తప్పించి. మరి మంత్రులు కూడా దాదాపుగా కరప్షన్లో ఉన్నారు. మరి ఎందుకు చెప్పే జీరో కరప్షన్ అంటావు, జీరో పేదరికం అంటావు? ఈ వ్యక్తి మాటలు ఆపేసి ఈ యోగా ఎందుకు? యోగా ఇచ్చోడా ఏంటంటే కావాల్సింది పేదలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి దుగ్గరాజపట్నం ఎందుకు ఆపాము? ఈ యోగాలు, మదర్స్ డేలు అన్నీ ఆపేసి వెంటనే దుగ్గరాజపట్నం పోర్టు పనులు ప్రారంభించేందుకు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బేస్మెంట్ లెవెల్లో బిల్లులు చేసుకుని కాంట్రాక్టర్లు ఇంటి నిర్మాణాలు వదిలేశారని, దీంతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ నేత మిడతల రమేష్ తెలిపారు. మనుబోలులోని హౌసింగ్ లేఅవుట్ లో జరిగిన అవకతవకలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మిడతల రమేష్ మాట్లాడుతూ, కొన్ని గృహాలకు పిల్లర్లు, కమ్ములు స్టాబ్ లెవెల్ కు నిర్మించాల్సి ఉంటే అలా చేయక వదిలేశారన్నారు. హౌసింగ్ అక్రమాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి త్వరలో తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బోలా శ్రీను, సుధాకర్, రాజశేఖర్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ అధికారుల అవినీతికి అడ్డే లేకుండా పోయింది. ప్రధాని మోడీ లక్ష్యాన్ని నిర్వీర్యం చేశారు. పేదల ఇంటి కలగానే మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఈ లేఅవుట్ మనం పరిశీలించినట్టయితే ఈ లేఅవుట్లో బేస్మెంట్ వరకు లేపి దాన్ని మొత్తం ఫిల్లింగ్ చేసి తర్వాత దానికి 60,000 రూపాయల బిల్లు చెల్లించాలి. ఏమీ చేయకుండానే 70,000 రూపాయల బిల్లు చెల్లించారు. గోడలు నిర్మించి ఈ యొక్క కమ్మీలు స్లాబ్ ఎత్తుకు నిర్మాణం చేయాలి. ఆ యొక్క కమ్మీలు కూడా కాంట్రాక్టర్లకి ఇష్యూ చేసి ఆ కమ్మీలు కూడా నిలబెట్టకుండా, గోడలు లేపకుండా బిల్లులు చేశారు. నాన్ స్టార్టెడ్ హౌసెస్ కింద ఇప్పుడు మిగిలిపోయినాయి. ఎందుకంటే బేస్మెంట్ లెవెల్లో డబ్బులు తీసుకున్న కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. దీనికి ఎవరు మేం బాధ్యులం కాదు అంటున్నారు. మొత్తానికి అంతిమంగా లబ్ధిదారులు నష్టపోయారు. ప్రత్యేకించి గవర్నమెంట్ యొక్క అవినీతి మూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఫైనల్ బిల్లు పొందిన వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అదనం సబ్సిడీ కోల్పోయారు. ఈ అవినీతి అనేది తిరుచానూరులో వెలసి ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్లతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు వారికి సత్కరించి ప్రసాదాలు అందజేశారు.
कमले सर्वधा दानलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी मुद्रालाभं सदसंवत्सरं लक्ष्मी प्रसन्न वेङ्कटेश्वर प्रसाद। గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. అనంతరం శ్రీవారికి ఏకాంత సేవ వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. यस्यां गच्छन्तु लयविलये नित्यं यद्विभूतिः वात्सल्यादि गुणोद्भवां भगवतीं वन्दे जगन्मातरम्। గూడూరు మండలంలోని పాలచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని భీమలింగేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఎరమాపు లక్ష్మీ తులసమ్మ రెడ్డి, వారి కుమారుడు హేమకుమార్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्। उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्।
दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనారోగ్యంతో బాధపడే వారికి సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాలకు నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేర్చాలి. పెంచలకోన క్షేత్రంలో జరిగిన యోగాత్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన అనంతరం మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జేసీ కార్తిక్ తదితరులు. సమస్యలపై ప్రజలు నేరుగా కలిసి విన్నవించుకోవాలి. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన తహసీల్దార్ రమాదేవి. శ్రీవారికి వైభవంగా ఏకాంత సేవ. గూడూరు రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. చివరి రోజున జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.